అది ఆ, గమనించినట్లయితే వారు సంపూర్ణమైనటువంటి ఆ గొప్ప ఉపద్రవం మందు వారు వాక్యంను అంగీకరించారు. గొప్ప ఉపద్రవం మందు వారు వాక్యం అంగీకరించారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో మనకు అన్ని మంచిగా ఆ మేలుకరంగానే జరుగుతున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించడానికి మనం కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఈ వాక్యాన్ని అంగీకరించడం వల్ల ఆ ఉపద్రవం వచ్చింది. వాళ్ళు ఆ వాక్యాన్ని చెప్పబడిన దాన్ని నమ్మటం వల్ల ఆ ఉపద్రవం వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు దాన్ని బలంగా పట్టుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఎలా తెలుస్తుంది మనం పరలోక రాజ్య వారసులమని? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుందంటే, పరలోక రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. ఇది మనము చాలా బేసిక్ గా మనం పరీక్షించుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక అంశం. పరిశుద్ధాత్మ అందలి ఆనందం. మన హృదయంలో జాయ్ లేదా? జాయ్ ఉందా? ఒకవేళ జాయ్ లేకపోతే ఎందుకు నేను ఆ యొక్క ఆనందాన్ని నేను కోల్పోయాను? ఏం జరిగింది? ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో ఒక వ్యక్తి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల పరుగు ఆనందంతో ఉంటారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కలుగుతుంది పరిశుద్ధాత్మ వల్ల ఆనందం అంటే రెండు విషయాలు ఇందాక చూసాము. పరలోక రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అంటే ఆనందం. ఇప్పుడు నేను దేవునితో సమాధానపరచబడ్డాను. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ద హ్యాపీనెస్, జాయ్. అదే మనకు ఆనందం ఇస్తుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన ముఖము చిన్నబుచ్చుకొని, లేదంటే మన యొక్క హృదయము వేదంతో ఉండేది ఎందుకంటే ఆ జీవం నుండి వేరు చేయబడతాం కనుక. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనము ఆ యొక్క జీవం నుండి వేరు చేయబడతాం కనుక, ఆ జీవం నుండి వేరు చేయబడతాం కనుక మనకి ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉందంటే మన హృదయము, లేదంటే మన యొక్క ప్రాణము, మన యొక్క ఆత్మ విచారంతో ఉండిపోతాం. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడు, పర్లేదు, నేనన్నింటినీ నేను క్షమించేశానయ్యా, ఇక వాటిని ఏం కాదు, వదిలేసి వాటిని అయిపోయింది, నేను ఆ పాపాలన్నింటినీ క్షమించేశాను, నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చాను అని చెప్పి ఆ నీతి మనకు ఆపాదించినప్పుడు మనకి మొట్టమొదటిగా సమాధానం వస్తుంది. మన హృదయంలో పీస్ వస్తుంది, సమాధానం వస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు, ఒక దేవునికి నచ్చే పని చేసినప్పుడు ఆ విశ్వాసికి ఎలా ఆనందం కలుగుతుందో అట్లా సమాధానం వస్తుంది. ఆ తర్వాత సమాధానంతో ఆనందం కలుగుతుంది. అదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. వీరేంటంట ఈ ఉపద్రవంలో వాక్యాన్ని సంతోషంగా అంగీకరించారు. వాళ్ళు వాక్యం ద్వారా శ్రమ పెట్టబడుతున్నప్పటికీ వాళ్ళ అదే అంటున్నారు కదా, మా పౌలు గారు రాస్తా ఉంటారు, మేము బయట శ్రమ పడుతున్నా కానీ మేము ఎరికించబడిన వారం కాదు అని చెప్పంటూ వారు అన్ని రకాలుగా బయట నుండి అన్ని రకాలుగా శ్రమలు వస్తున్నా కానీ వాళ్ళ ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి ప్రధానంగా చెక్ చేసుకోవాల్సింది అన్ని పరిస్థితుల్లో ఇదే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నేను దేవుని యందు ఆనందిస్తున్నానా? నా హృదయంలో ఆనందం ఉందా? నా హృదయంలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందం ఉందా? లేదా నా ముఖము చిన్నబుచ్చుకొని ఉందా? ఇది మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 7, 8 వచనాలు చూస్తే, కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను
విశ్వాసులందరికీ మాదిరి అయితే. వీళ్ళది ఎంత గొప్ప విషయం చూడండి. వీళ్ళు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించి ఆశతో ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈ ఉపద్రవంలో కూడా మీరు మమ్మును క్రీస్తును పోలి నడుచుకున్న వారయ్యారు. చాలా సందర్భాల్లో చిన్న శ్రమ కలగానే, చిన్న కష్టం కలగానే మనం దేవుణ్ణి వెంబడించటం పాజిట్ చేస్తాం. దేవుడు మహాకృపను బట్టి, ఆయన యొక్క మహా కనికరాన్ని బట్టి మరలా ఆయన్ని వెంబడించటానికి ప్రేరేపణ గనక ఆయన కలుగు చేయకపోతే మనం ఏనాడో నశించిపోయేవాళ్ళం. నిజం, ఆయనే ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఏం చేస్తూ ఉంటారంటే, మరలా దేవుడిని వెంబడించాలని ఒక ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటారు. స్వతహాగా ఆ చిన్న కష్టమో లేదంటే శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం ఆపేస్తాం. కొంతమంది వాక్యం చదవటం ఆగిపోతాం. దేవుడు మరలా ఏం చేస్తారంటే, చిన్న ప్రేరేపణ ద్వారా మరలా ఆయన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆయన అది చేయకపోయినట్లయితే మనం అదే స్థితిలో పడి ఉంటాం. 38 సంవత్సరాలుగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని చెప్పాడు. దాదాపు వారి జీవితం అయిపోయేటటువంటి పరిస్థితిలో ఉండుండొచ్చు. 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. 60 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. బెతస్దా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి అతను 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో వాడు పడి ఉన్నాడు. దేవుని కనికరం చొప్పున మనం ప్రతిదినము కూడా సమకూర్చబడుతున్నాం. అయితే వీళ్ళు ఏంటంటే, ఈ తెస్సలోనికీయులు వీళ్ళు మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకంటే మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయాలోను మోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క విశ్వాసము మాసిడోనియా కానీ అఖయా కానీ ఇవన్నీ కూడా వేరే వేరే రాష్ట్రాలు అనుకోవచ్చు, లేదంటే వేరే పట్టణాలు అనుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా తెస్సలోనియాలో వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి ఎంత పౌరుషంగా వెంబడిస్తున్నారు. వాళ్ళు ఆ కష్టంలో కూడా దేవుణ్ణి ఎంత హత్తుకొని ఉన్నారు, ఎంతగా ఖచ్చితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వీరి యొక్క విశ్వాసము అనేక ప్రాంతాలకి ప్రసిద్ధం అయిపోయిందంట. అందరికీ మాదిరి అయ్యారు. అంత మాత్రమే కాదు, వీరి విశ్వాసం అనేక చోట్లకి వెల్లడైంది. ఎందుకంటే దేవుడు అన్నారు, అదే దీపము వెలిగించి మంచము కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, కానీ అందరికీ వెలుగుగా ఉండుటకు దీపస్తంభం మీద ఉంచబడు. వెలిగించబడిన ఒక వ్యక్తి దేవుడు అనేక మందికి వెలుగుగా ఉండటానికి ఉన్నతమైన స్థలంలో పెడతారు. దీపస్తంభం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన అంటే హై ప్లేసెస్ కదండి. మన ఇంట్లో ఒక లైట్ తీసుకుంటే గోడ పైన కొడతాం, లైట్ కింద కొడతాం. ఎందుకంటే ఆ గదంతా కూడా వెలుగు రావాలంటే ఆ పైన ఉంటుంది. వెలిగించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పైకి తీసుకుని హెచ్చిస్తారు. వెలిగించబడిన మీదట వారిని హెచ్చిస్తారు. అందుకే వీళ్ళు వెలిగించబడ్డారు. వీళ్ళు అనేక మందికి మాదిరికరంగా కాదు, దేవునికి మహిమకరంగా దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా అంతే. ఒక వ్యక్తి తన హృదయంలో తీసుకునే ఒక చిన్న తీర్మానాన్ని దేవుడు ఎంతగానో గౌరవిస్తాడు. ప్రభా, ఈ రోజు నుంచి నేను బలంగా నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అనేటువంటి ఒక చిన్న తీర్మానాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ విధంగా నడుస్తుంటే దాన్ని నెమ్మదిగా 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 దేవుడు అనేక మందికి మాదిరికరంగా ఉంచుతారు. మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, వీరి గురించి మీ యొద్ద మాకెట్టి 9-10 వచనాలు చూద్దాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారంటే, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులు
వీళ్ళు ఎంత చక్కగా దేవుని సేవకుల్ని రిసీవ్ చేసుకున్నారు. వారు దేవుని సేవకుల పట్ల ఏ విధమైనటువంటి భావన కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకుల పట్ల ఉన్నటువంటి భావన చాలా వేరుగా ఉంటారు. కానీ వీళ్ళు దేవుని సేవకులు అనగా దేవుడే అన్నట్లుగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కొన్ని పత్రికల్లో, గల్తీయులకు రాసిన పత్రికల్లో కూడా ఉంటారు. వాళ్ళు క్రీస్తును అంగీకరించినట్లుగా, క్రీస్తును చేర్చుకున్నట్లుగా దేవుని సేవకుల్ని చేర్చుకున్నారట. అయితే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఎంత గొప్పగా వీళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే అది మిగతా వాళ్ళు చెప్తున్నారంట కదండి. అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహంలో విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులవుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చాని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు నాకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. నేను ఎవరికి చెప్పట్లేదు, కానీ వాళ్ళు చెప్తున్నారంట, అబ్బా వీళ్ళు దేవుని సేవకుల్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పిన సువార్తను అంగీకరించారు. అంత మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా వారు జీవిస్తున్నారు అని వీళ్ళు కాదు, కానీ ఎక్కడో ఉన్నవారు వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వీళ్ళు విగ్రహారాధన నుంచి తిరిగిపోయి ఏమన్నారట, రాబో ఉగ్రతను తప్పించు యేసు. యేసే తప్ప మరి వేరే యొక్క సొల్యూషన్ లేదు, వేరే మార్గం లేదు వారి యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికని వారు సంపూర్ణంగా విశ్వసించి అదే విధంగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీరి 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 ఎడల తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ప్రవేశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వారి దగ్గర ప్రవేశం మాకు వ్యర్థం కాలేదు అని చెప్పి పౌలు గారు రాస్తా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి ఈ యొక్క సువార్తను తీసుకొని వచ్చినప్పుడు, సేవకులు వచ్చినప్పుడు వీరు ఈ యొక్క అన్ని లక్షణాలని కనపరిచారు. విశ్వాసాన్ని, ప్రేమతో కూడిన ప్రయాసని, కష్టాలలో ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడేటువంటి ఆ ఓర్పుని, వీటిని కనపరచడమే కాదు, అనేక మందికి వీరు వెళ్ళి చెప్పకపోయినప్పటికీ వీరే సువార్త పత్రికలుగా అనేక మందికి తెలియచెప్పడం జరిగింది. అనేక మందికి వీరి జీవితమే సువార్త పత్రికగా వేరే వారికి వెళ్తా ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి పౌలు గారు అంటారు, మీరే సువార్త పత్రిక అని. యాక్చువల్గా ఈ యొక్క మన యొక్క జీవితాలే ప్రభు యొక్క సువార్త పత్రిక అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఈ యొక్క తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలు మనం ధ్యానం చేద్దాం. ఆ 1వ అధ్యాయం కొన్ని విషయాలను మనం గుర్తు చేస్తా ఉన్నారు. మనం మన సహోదరుల నిమిత్తం విజ్ఞాపన మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. దేవుని ఎదుట మనం ఏమి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది కూడా వారి గురించి ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఆ యొక్క కష్టాల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నటువంటి ఆ యొక్క ఓర్పుని, పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమును, దేవుని యొక్క శక్తిని రుచి చూచిన అనుభవమును, వీటన్నిటిని కూడా మనము గ్రహించవచ్చు. ప్రభు మరి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఫలింప చేయనుగాక. ఆమేన్.